బయోగ్రఫీ రాసి తను 50 ప్రపంచ రికార్డు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా తుమ్మలపల్లి రామచంద్రన్ కూడా నెక్స్ట్ 150 సినిమాలు కంప్లీట్ చేసి 150 ప్రపంచ రికార్డు కూడా తీసుకోవాలి. అలాగే ఎంతో మంది ఈ టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఇతర డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా తోడు నీడుగా ఎలాగో ఉంటున్నారు. ఆయన ప్లానింగ్ ఖచ్చితంగా ఏంటంటే ముందు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ లో ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఆ ప్లానింగ్ అంతా కూడా మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అంతా ఉంటుంది కాబట్టి తాపత్రయపడతారు. నిజంగా ఆ కళకంటారు, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. సో అటువంటి ప్రయత్నం చేసే గొప్ప వ్యక్తిగా ఆయన ఎన్నో ఇప్పటికే సినిమాలు చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది. సో రేపు ఆగస్టు 15 సారథి స్టూడియోలో జరగబోయేటువంటి ఈ 15 సినిమాలు క్లాప్స్ ఒకేసారి కొట్టడం, 15 కెమెరాస్ కానివ్వండి, 15 డైరెక్టర్స్ కానివ్వండి, 15 స్టోరీస్ కానివ్వండి, కానీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ మాత్రం ఒకరే. సో ఆయనకి సహకరిస్తున్నటువంటి మన కేఎం స్టూడియోస్ లక్ష్మణ్ గారు కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఇంకొకసారి దీంట్లో నటిస్తున్నటువంటి నటులు కానివ్వండి, అలాగే డైరెక్టర్స్ గా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ ఆల్ ద సక్సెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడే మా స్వప్న చౌదరి అమ్మాయి 2 సినిమాలు యాక్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 2 సినిమాలు కాదు, ఆ అమ్మాయి ఎన్ని సినిమాలు చేయగలిగితే అన్ని సినిమాలు చేయించి భావిస్తున్నది. ఎందుకంటే ఆ అమ్మాయి మా సొంత అమ్మాయి లాంటిది. కాబట్టి స్వప్న చౌదరి అంటే మా ఏ ఫంక్షన్ జరిగినా ఆ అమ్మాయి యాంకరు, మంచి నటి, అలాగే అన్ని సకల గుణాలు ఉన్నటువంటి మంచి అమ్మాయి. ఆ అమ్మాయి సినిమాలో మ్యాక్సిమం ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎన్నో కళలంటూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. ఒక యాంకర్ కన్నా అక్కడ ఆగిపోకుండా హీరోయిన్, అది నెక్స్ట్ అచీవ్మెంట్ అనమాట. ఆ అచీవ్మెంట్ని తీర్చే బాధ్యత మాది అని తెలియజేస్తూ మా స్వప్నాన్ని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో ముందుగా సభని అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అదేవిధంగా 15 మంది డైరెక్టర్స్ని ఒకేసారి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎక్కడైనా సరే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ని చూస్తూ ఉంటాం. ఏంటి ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ గారికి లైఫ్ ఇస్తున్నారు కదా అని. కానీ ఇక్కడ టీఆర్ఎస్ సార్, మేము ముద్దుగా టీఆర్ఎస్ అని పిలుస్తూ ఉంటాం, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు శత చిత్రాల నిర్మాత. ఇప్పటి వరకు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఎక్కడైనా సరే, ప్రసాద్ ల్యాబ్ అయినా, రామానాయుడు అయినా, సారథి స్టూడియో అయినా, ఎక్కడైనా ఏదైనా సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అని అంటే ఫస్ట్ గెస్ట్ లిస్ట్లో సార్ ఉంటారు. సో అలాంటిది ఈ రోజున 15 మంది డైరెక్టర్స్కి లైఫ్ని ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం. అండ్ తెలుగు ఇండస్ట్రీలోనే ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఒకటే రోజున 15 సినిమాలకి సార్ లాంచ్ చేయడం. సార్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కూడా మా అమ్మాయినే చెప్తారు ఎవరికి ఇంట్రడ్యూస్ చేసినా. అది నాకు చాలా గొప్ప విషయం అండ్ నేను చేసుకున్న వరం అది. ప్రతి ఈవెంట్లో కూడా మా అమ్మాయి అని చెప్తూ ఉండడం, ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇన్ని ఇయర్స్లో ఏ దాసరి ఫిలిం అవార్డ్స్ అయినా, ఏ కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్ అయినా, ప్రతి ఫంక్షన్లో కూడా అంటే ఇంట్లో వాళ్ళని ఎలా అయితే ఇన్వాల్వ్ చేస్తారో ప్రతి ఫంక్షన్లో కూడా నన్ను అలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇంత చక్కటి ఆపర్చునిటీ నాకు అందజేసినందుకు గాను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకెక్కువ మాటలు రావట్లేదు. యాక్చువల్గా యాంకర్ అయితే మైక్ చూస్తే మాటలు ఆగవు, కానీ ఈ రోజున మీరు ఇంతకుముందు చెప్పిన మాటకి ఇంకా నాకు కడుపు నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో దర్శకుడు ప్రణయ్ రాజ్, ఆయన మాట్లాడుతూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక ప్రతి ఒక్క ఫిలిం మేకరు తన ఊరు నుంచి వచ్చేటప్పుడు అనుకుంటాడు ఏంటంటే సినిమా సిల్వర్ స్క్రీన్ మీద తన పేరు చూసుకోవాలనుకుంటాడు. సో అలాగూ నేను కూడా పెద్ద తెర మీద నా పేరు చూసుకోవాలనుకొని హైదరాబాద్కి వచ్చిన. చాలా నాటక రంగంలో ఎంఫిల్ చేసిన, తెలుగు యూనివర్సిటీలో నేర్చుకున్న నాటక రంగంలో. ఆ తర్వాత కొన్ని సీరియల్ పనిచేసిన. ఆ తర్వాత ఒక లైఫ్లో నాకు ఒక మంచి అచీవ్మెంట్, ఒక మంచి 2 మనుషులు దొరికారు. అందులో మా మామయ్య సోమేష్ తను ఎడిటింగ్ చేసేవాడు. అక్కడ పరిచయమైన వ్యక్తి మన శ్రీరాజ్ బల్లా గారు. ఆయన తీసిన ఎఫ్ఐఆర్ సినిమాకి నేను పబ్లిసిటీ దాంట్లో పనిచేసిన. ఆ తర్వాత ఒక మంచి సినిమా తీసిండు, అవంతిక సినిమా. ఆ సినిమాకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చింది నాకు ఏడీగా. ఆ సినిమాని దర్శకులు శ్రీరాజ్ గారు రూపొందిస్తే దాన్ని నిర్మించింది తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. 2016లోనే నాకు సార్తో పరిచయం. ఆ ఇద్దరి వల్ల నాకు ఆ కోరిక జరిగింది. సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు ప్రణయరాజ్ వంగరి అని మొదటిసారిగా నేను చూసుకున్న 2016లో ఆ సినిమా విడుదలైనప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు
సార్ గారి ప్రోత్సాహంతో అదే భీమవరం టాకీస్ బ్యానర్లో దర్శకుడిగా నేను పరిచయం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే మిగతా నాతో పాటు ఉన్న 14 మంది డైరెక్టర్లు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే మా మరో దర్శకుడు సతీష్ పిహెచ్డి, ఆయన కూడా అవకాశం ఇస్తున్నాం, ఆయన కూడా మాట్లాడుకుని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒకరోజు ఒక సాయిని అడిగాను, ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి సాయికి సంగతి అంటే, సార్ డేట్లు ఏమైనా ఇస్తారా, ఒక 3-4 రోజులని అడిగాను. ఎందుకు ఎవరన్నా ఒకసారి వచ్చి కథ చెప్పానంటే, సార్ గురుగారు కథ చెప్తామని వెళ్ళాను గురుగారి దగ్గరికి. సార్ ఇలా 4 రోజులు డేట్లు కావాలని నా భయం ఏంటంటే నేను అందించుకోవాలను అన్న కొద్దిగా భయం ఉండేది. గురుగారు ఇమీడియట్గా ఓకే చేసి 40 నెలలే మీకు సినిమా చేస్తున్నారు, 15వ తారీఖున కలవని చెప్పారు. వెరీ హ్యాపీ సార్. మీరు ఇచ్చిన నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్ట్రైక్ రేట్ 100% ఎలా కొట్టారో మన 15 మందిని కూడా అట్లే కొడదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫైనల్గా ఈ కార్యక్రమం రేపు ఆగస్టు 15వ తేదీన సారథి స్టూడియోలో రంగరంగ వైభవంగా 15 కెమెరాలతో, 15 క్లాప్ బోర్డులతో, 15 మంది డైరెక్టర్లతో, 15 మంది గౌరవ దర్శకత్వం వహిస్తారు. అలాగే 15 మంది గౌరవ స్విచ్ చేస్తారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం ఆ సారథి స్టూడియోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మా హీరో సుమన్ గారు, చాలాసార్లు చెప్పాను, నాకు గ్రేట్ హీరో మా సుమన్ గారు అని. ఆ సుమన్ గారు 15 సినిమాల్లోని 15 వివిధ రకాల పాత్రలు నటిస్తున్నారు. ఆయన రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్తతనం వచ్చే పాత్రలు నటిస్తున్నారు. ఈ ఒక్కో దర్శకుడికి ఆ అవకాశాన్ని, సుమన్ గారితో చేసుకునే అవకాశాన్ని అందరికి ఇస్తున్నాం. వాళ్ళ కథ రాసుకున్నప్పుడు సుమన్ గారికి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుతుందో మనం చూసుకుని అలాంటి క్యారెక్టర్ రాసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం. ఇకపోతే నెంబర్ 1 నాకు సుమన్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగా సపోర్ట్ చేసే మరో గొప్ప వ్యక్తి మా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఒక నవల రాస్తే 10 లక్షలు తీసుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి, 10 లక్షలు తీసుకునే వ్యక్తి ఆయనకి నేను వెళ్ళి, గురుగారు ఇలాగ నాకు సినిమా చేయండి అంటే, నేను ఆల్రెడీ ఆయనతో 2 సినిమాలు చేశాను. నల్లజు తెల్లచీర, అలాగే అతడు అమ్మి ప్రియుడు అనేది 2 సినిమాలు చేశాను. ఆయనకి నాకున్న బాండింగ్ తోటి నాకు ఎందుకు అవసరం, నన్ను స్ట్రెయిన్ అవుతుంది, నేను ఈ వయసులో నేను సినిమా తీయడం అవసరం నాకు అన్నారు. కాదు గురుగారు, మీరు మార్నింగ్ 9 o'clock మీ కార్ వేసుకుని వచ్చి షూటింగ్ చేసి ఈవినింగ్ 6 o'clock మీ కార్ వేసుకుని వెళ్ళాలండి అన్న. ఎందుకు వెళ్ళాలని అన్నారు. నీకు ఎనర్జీ కోసం గురుగారు అన్నారు. ఆ ఒక మాటగా ఆయన చెప్పారు, డెఫినెట్గా నీతో పని చేస్తే నాకు ఎనర్జీ అవుతుంది మళ్ళీను, కాబట్టి నేను చేస్తానని మాట ఇచ్చారు. ఆయన ఆల్రెడీ కథ రెడీ చేసుకుంటున్నారు. సినిమా అతి త్వరలో మొట్టమొదటి సినిమా ఆయనదే స్టార్ట్ అవుతుంది. అలాగే బెంగళూరు సాయి ప్రకాష్ గారు, ఓం సాయి ప్రకాష్ గారు ద గ్రేట్ డైరెక్టర్. 94 సినిమాలు కన్నడలో హిట్లు ఇచ్చారు, 12 సినిమాలు తెలుగులో హిట్లు ఇచ్చారు. అటువంటి గొప్ప డైరెక్టర్ ఆయన కలిసి నేను గురుగారు సినిమా చేద్దామంటే, ఇప్పుడు నాకు అవసరమా, నీకు అవసరం అని అడిగారు. కాదని అవసరం అండి, నేను కూడా లైఫ్లో ఎవరొక్క సినిమా తీసే లిస్ట్లో నాకు ఉండాలి సార్ అంటే, డెఫినెట్గా చేస్తాను. నాకు 4